ఇక్కడ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో వెంకటాపురం పంచాయతీ ఎప్పుడైతే విలీనం కాబడిందో అప్పటి నుంచే ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వ భూముల మీద కన్నేసింది అనడానికి ఈ యొక్క ఏలూరు రెవెన్యూ బ్లాక్ 3లో ఉన్నటువంటి ఈ సన్ సిటీ ఫేజ్ 3 యాజమాన్యం ఆర్ఎస్ నెంబర్ 327, 328, 326 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పంట కాలువలను, ప్రభుత్వ బండ్ల దారులను ఆక్రమించి ఇంత దౌర్జన్యంగా మట్టి తోలి రోడ్లు నిర్మాణం చేసి ఎలక్ట్రికల్ పోల్స్ వేసి ప్రారీ గోళ్ల నిర్మాణం చేశారని చెప్పేసి ఆక్రమణ జరిగిందని చెప్పేసి రెవెన్యూ మున్సిపల్ అధికారులకు సంవత్సరంన్నర నుంచి ఫిర్యాదు చేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూసిన వైనం లేదు. అది కూడా నేను ఆర్టీఐలు అడిగితే నేను అడిగినటువంటి ఒక ఆర్టీఐకి ఇటువంటి ఆక్రమణ జరగలేదు ఈ సర్వే నెంబర్లో అని చెప్పేసి వారే ఎండార్స్మెంట్ ఇస్తారు. మళ్ళీ ఇతరులు ఇదే భూమి గురించి మరలా అడిగితే ఈ సర్వే నెంబర్లో భూమి ఆక్రమణ జరిగిందని, ఈ ఆక్రమణ జరిగిన భూమిని ఆక్రమణ తొలగించమని చెప్పేసి సదరు యాజమాన్యానికి ఎండార్స్మెంట్ ఇచ్చామని చెప్పేసి అతను టైం కోరాడని చెప్పేసి మళ్ళీ అదే అధికారులు ఎండార్స్మెంట్ ఇస్తారు. అంటే ఒక సమస్య మీద 2 రకాలటువంటి ధోరణులు ఈ అధికారులు అవలంబిస్తూ ఉన్నారంటే వారు ఎంత మొత్తంలో లంచాలు తీసుకుంటే కానీ 2 రకాల నాలుకలు ఈ అధికారుల నోట్లోంచి రావట్లేదని చెప్పేసి ఈ రకంగా అడుగుతూ ఉన్నాం. ఎంత లంచగొండితనం లేకపోతే ఇంత ఘోరంగా కళ్ళకి కనపడుతున్నప్పటికి కూడాను ఇది ఆక్రమణ కాదు అని చెప్పేసి ఎండార్స్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సామాన్యుడు 1 సెంటు భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్న, ఒక వ్యాపారం చేసుకున్న, పొట్టకూటు కోసం వ్యాపారం చేసుకునేటువంటి సత్రంపాడులో ఉన్నటువంటి వాళ్ళని దౌర్జన్యంగా ఇదే రెవెన్యూ, ఇదే మున్సిపల్ అధికారులు తొలగించారు కదా. మరి సామాన్యుడికి చట్టం వర్తించినప్పుడు ఆక్రమణల మీద మరి బడాబాబు అయినటువంటి ఒక వ్యాపారవేత్త అయినటువంటి ఇతనికి 6 కోట్ల రూపాయల విలువ చేసే 2 ఎకరాల 25 సెంట్ల భూమిని ఆక్రమించి అతను ఈ రకంగా వ్యాపారం చేస్తూ ఉంటే ఇతని వైపు ఎందుకు కన్నెత్తి ఈ అధికారులు చూడడం లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇంత నీచమైనటువంటి జిల్లా మండల స్థాయి, కార్పొరేషన్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు ఉన్నారంటే ఈ సామాన్యులు ఎంతకాలం ఈ భూములు కాపాడతారు? ఈ భూములను కాపాడడం కోసమే కదా మీరు జీతాలు తీసుకుంటా ఉంది. ఈ భూములు కాపాడడానికి మీరు జీతాలు తీసుకోవడం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇంత నీచమైన పరిస్థితిలో అధికార యంత్రాంగం ఉంటే ఈరోజు ఇది అయ్యింది, రేపు కలెక్టరేట్ని, ఎస్పీ ఆఫీస్ని, ఖాళీగా ఉన్న భూములను కూడా ఆక్రమిస్తారు ఈ బడాబాబులు. అప్పుడు కూడా ఈ అధికారులు అలాగే చోద్యం చూస్తారు తప్ప, లంచాలు తీసుకుంటారు తప్ప ఎటువంటి చర్యలు చేపట్టరని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సన్ సిటీ ఫేజ్ 3 యాజమాన్యం ఆక్రమించినటువంటి 327, 328, 326లో ఈ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ జరిగినటువంటి అక్రమ కట్టడాలను డెమాలిష్ చేసి పేద ప్రజలకు పంచిపెట్టడం కానీ, లేదా భూమి లేని వారికి భూమి ఇచ్చి వ్యవసాయ భూమిగా దీన్ని ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.